ఇప్పటి వరకు ఏఐ అనేది ప్రయోగాలు, పైలట్ ప్రాజెక్టులు, స్టార్టప్ డెమోలకు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం ప్రపంచం ఒక కీలక మలుపులో నిలిచింది. ఇక ఈ పరిస్థితుల్లో ఏఐని బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లి ఎలా అమలు చేయాలన్నదే అసలైన సవాల్. దీనికి పరిష్కారంగా భారత్లోనే తొలి ఎకోసిస్టమ్ ఆధారిత ఓపెన్ ఇన్నోవేషన్ సంస్థ ఐకామ్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక ఈ సంస్థ ద్వారా భారీ డేటా వినియోగం, ఏఐ నైపుణ్యాల విస్తృత అభివృద్ధి, గ్లోబల్ స్థాయి స్టార్టప్లకు ప్రోత్సాహం, అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకువచ్చి బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రపంచ వేదికగా నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐకామ్ను సీఎం ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఏఐ అనేది ప్రయోగాలు, పైలట్ ప్రాజెక్టులు, స్టార్టప్ డెమోలకు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం ప్రపంచం ఒక కీలక మలుపులో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఏఐని బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లి ఎలా అమలు చేయాలన్నదే అసలైన సవాల్. దీనికి పరిష్కారంగా భారత్లోనే తొలి ఎకోసిస్టమ్ ఆధారిత ఓపెన్ ఇన్నోవేషన్ సంస్థ ఐకామ్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక ఈ సంస్థ ద్వారా భారీ డేటా వినియోగం, ఏఐ నైపుణ్యాల విస్తృత అభివృద్ధి, గ్లోబల్ స్థాయి స్టార్టప్లకు ప్రోత్సాహం, అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకువచ్చి బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రపంచ వేదికగా నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐకామ్ను సీఎం ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుంగనూరులో విషాదం చోటు చేసుకుంది. బుక్కరాయ సముద్రంకు చెందిన సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చెన్నారెడ్డి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ వై ప్లస్ కేటగిరీ గన్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక పరిణామంగా నేడు వైసీపీ నేత మిథున్ రెడ్డి ఈడీ ముందు హాజరు కానున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇక ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని గంటల తరబడి విచారించిన ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ను నమోదు చేశారు. స్కామ్లో రాజకీయ నేతల పాత్రపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, లావాదేవీలపై లోతైన పరిశీలన కొనసాగుతుంది. ఇక ఈ విచారణలో భాగంగా మరికొన్ని కీలక పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక పరిణామంగా నేడు వైసీపీ నేత మిథున్ రెడ్డి ఈడీ ముందు హాజరు కానున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇక ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని గంటల తరబడి విచారించిన ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ను నమోదు చేశారు. స్కామ్లో రాజకీయ నేతల పాత్రపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, లావాదేవీలపై లోతైన పరిశీలన కొనసాగుతుంది. ఇక ఈ విచారణలో భాగంగా మరిన్ని కీలక పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇక ఈ నెల 18వ తేదీన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన గంగ జమున అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆసుపత్రిలో చిల్డ్రన్స్ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో సరైన వైద్యం అందకపోయిందని, ఇదే కారణంగా నవజాత శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నేను ఈరోజు మార్నింగ్ వచ్చిన, ఎందుకంటే మా తమ్ముడు ఇప్పుడు చందు అనే అంటాను, మా తమ్ముడు అన్న కొడుకు చనిపోయింది అంటే నేను ఇమీడియట్లీ రెడ్డిపేటకి వెళ్ళి కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఏమైంది అని అడిగితే అన్న నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు అన్నారు. అయితే ఇవాళ నైట్ అడిగితే బాబు హుషారు లేడు, ఏం గిట్లున్నాడు మేడం, మరి పిల్లల డాక్టర్ దగ్గర తీసుకుపోతుంది చూపెడదామా అంటే పిల్లల డాక్టర్ లేడు అన్నారు. అయితే మరి మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపెట్టుకోవచ్చా అని అడిగితే ఈరోజు మార్నింగ్ తీసుకెళ్ళినాక వాళ్ళేమన్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో ఆల్రెడీ బాబు చనిపోయి 4-5 hours అవుతుంది అని చెప్పి తీసుకొచ్చిండు. మళ్ళీ వాళ్ళు ఇంకేం చెప్పాలి, ప్రైవేట్ హాస్పిటల్ ఆల్రెడీ చనిపోయి తీసుకెళ్ళండి అని చెప్తే తీసుకొని వచ్చిండు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకొని వచ్చిండు. వీళ్ళు 19వ తారీఖు మార్నింగ్ అంటే ఇక్కడ వచ్చింది 11 అయింది. 19వ తారీఖు నాడు వచ్చి స్టార్ట్ చేసారు ట్రీట్మెంట్. అయితే ఆ రోజు బీపీ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తే దాని మీదకి వెళ్ళి మార్నింగ్ బీపీ తగ్గితే మార్నింగ్ చేస్తాము, బీపీ ఇట్లనే ఉంటే ఇప్పుడు చేస్తాం, డెలివరీ ఆపరేషన్ చేస్తాము అని చెప్పి చేసి అంటే ఇమీడియట్ ఆపరేషన్ చేశారు. మార్నింగ్ బాబు పుట్టిందని చెప్పి మా తమ్ముడి చేతిలో పెట్టిరంట. అదే రోజు బాబుని తీసుకపోయి 1 hour 2 hours ఏమో వెంటిలేటర్లు ఉంచారంట పిల్లల డాక్టర్ దగ్గర. అయితే మళ్ళీ తీసుకెళ్లి తల్లి దగ్గర ఉంచారు అని చెప్పి చెప్పిండట డాక్టర్. అయితే తల్లి దగ్గర ఉంచారు. ఇట్లా మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్తే పిల్లల డాక్టర్ లేడు మా రెడ్డిపేట. అయితే నేను ఈరోజు మార్నింగ్ వచ్చిన, ఎందుకంటే మా తమ్ముడు సిద్దిపేట జిల్లా మార్కుకు మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాత్రి 9:30 చేరుకున్నారు. తనపై సిట్టు నోటీసులు జారీ అయిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చర్చించేందుకు కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. సిట్ నోటీసుల అంశంపై పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేటీఆర్ హరీష్ రావు మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 2.5 గంటల పాటు కేసీఆర్తో సమావేశమైన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరినట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా మార్కుకు మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాత్రి 9:30 చేరుకున్నారు. తనపై సిట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చర్చించేందుకు కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. సిట్ నోటీసుల అంశంపై పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేటీఆర్ హరీష్ రావు మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 2.5 గంటల పాటు కేసీఆర్తో సమావేశమైన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరినట్లు సమాచారం.